అసలు తన భార్యతో కలిసి చేంజింగ్ రూమ్లో ఉండటం అసహ్యం అయితే ప్రతి భార్య భర్త చేసేది అసహ్యమే. నువ్వు అసహ్యం, నువ్వు కూడా అసహ్యమే, నువ్వు కూడా అసహ్యమే, ఇక నువ్వు అసహ్యానికి అసహ్యం. బట్టలు మార్చుకోవడం అంత అర్జెంట్ అంటే పక్క రూమ్కి వెళ్ళి ఉండాల్సింది. అన్నట్టు డూ యు నో హూ ఐ యామ్ అభి, ద రాక్ స్టార్. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. ఇవాల్టి దాకా నేను ఎవరిని లెక్క చేయలేదు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళని. ఎందుకంటే నేను సిగ్గు లేని వాణ్ణి. అందుకనే నేను మీ అందరి ఎదుట నా వైఫ్ని హగ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇది కూడా అభ్యంతరకరమైతే మీరంతా కళ్ళు మూసేసుకోవచ్చు. మీరంతా ఎలాగో సిగ్గులేని వాడే కదా, అందుకే అలా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. అలా చూస్తూనే ఉండండి. మా ఆవిడని నేను ఇప్పుడు కిస్ చేసుకోబోతున్నాను. లైక్ దిస్. అక్క 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 Hey, Fugi. మీరింత శ్రమపడి ఇక్కడికి రావడం ఎందుకు? నాకు చెప్తే నేను వచ్చేదానిగా. మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడుగా కుదుటపడుతోంది, ఇంత శ్రమ తీసుకొని రావాలా? బావుంది, మరీ చెప్తారు. నా ఆరోగ్యం మరీ అంతేం చెడిపోలేదు. మీది మరీ చూద్దాంలేండి. ఇప్పుడు బానే ఉంది. అదేంటంటే ఇంట్లో కూర్చుని నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకని మిమ్మల్ని కలిసినట్టుగానే ఉంటుంది, అలాగే ముఖ్యమైన సంగతి మాట్లాడినట్టు ఉంటుంది. ముఖ్యమైన సంగతా అంటే ఏమిటి? ఏంటంటే పెళ్లి బాధ్యత మొత్తం అభి తన మీద వేసుకున్నాడు. అయితే పెళ్లికి సంబంధించిన తంతు తతంగాల గురించి తనకేం తెలుసని నేననుకునేదేంటంటే తంతు తతంగాలు చక్కగా జరగాలని. తప్పకుండా. అయినా అభి చాలా తెలివైన కుర్రాడు కదా, తను ఎలాంటి బాధ్యతలు తీసుకున్నా అవి చక్కగా నెరవేరుస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. తన పనేదో తను చేస్తాడనుకోండి, కానీ పెద్దవాళ్ళుగా మనకు కూడా కొన్ని బాధ్యతలుంటాయి కదా. నా ఉద్దేశం ఏంటంటే ఏ తంతు ఎప్పుడు జరగాలో, అది ఎలా చెయ్యాలో అభికి మాత్రం ఎలా తెలుస్తుంది? అలాగే ఏ పని ఎక్కడ చేయాలో తనకి తెలియదు కదా. అందుకే ఆ పద్ధతులన్నీ మనమే తనకి చెప్తే బావుంటుంది. ఉదాహరణకి పెళ్లికి ముందు నిశ్చితార్థం జరగాలనే సంగతే మనం పట్టించుకోలేదు. మీరేం కంగారు పడకండి. పురోహితుణ్ణి నేను మాట్లాడేశాను. రేపు మంచి ముహూర్తం అంట. రేపు మనం నిశ్చితార్థం చేసుకుందాం. రేపా? రేపేనా? అదేంటండి, రేపేలా చేయగలం? మేమింకా ఏమీ సిద్ధం చేసుకోలేదు. మీరంతా కేవలం బుల్బుల్ని చక్కగా సిద్ధం చేయండి చాలు. మిగతా పనులన్నీ నాకు వదిలేయండి. మీరు మరీ అంత బెంగ పెట్టుకుంటున్నారెందుకు? మీరు బుల్బుల్కి కన్నతల్లి. మీరెలా చేయమని చెప్తే మేం అలాగే చేస్తాం. మీరు గనక రేపు ఈ నిశ్చితార్థం తంతు చేయకూడదన్నట్టయితే నేను వేరే ఇంకొక రోజు. అదేంటండి, మీరెలాగూ ఇక సిద్ధమైపోయారు గనక మేం కూడా రేపటికి సిద్ధమైపోతాం. మీరు కుటుంబంలో పెద్దవారు, ఏం చేసినా బుల్బుల్ మంచి కోసమే కదా చేస్తారు. మాకు కావాల్సింది బుల్బుల్ పెళ్లి చక్కగా జరగటం. తన పెళ్లికి ఎలాంటి విఘ్నాలు రాకుండా అంతా మంచిగా జరగాలి. ఎలాంటి గొడవ రాకూడదని అక్కయ్య గట్టిగా చెప్పింది. ఇప్పటి నుంచే పెళ్లికి కావలసిన ఏర్పాట్లు కూడా చేసేయాలి. ఏ నాని, ఏం జరుగుతోంది? ఇలా నువ్వు అందరినీ వరుసగా నిలబెట్టి అటెండెన్స్ తీసుకుంటున్నావేంటి? అటెండెన్స్ తీసుకోవట్లేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అక్కయ్య నాకు ఒక పని చెప్పి వెళ్ళింది, ఆ పనే చేస్తున్నాను. ఏం చెప్పింది నానమ్మ? ఎక్కడుంది తను? ప్రజ్ఞ వాళ్ళింట్లో. ఏంటి? అసలు ఆవిడ ఎక్కడికి ఎందుకు వెళ్ళింది? అలా నువ్వు ఆవిడ ఎందుకు వెళ్ళించావు? ఆవిడ ఇంకా పూర్తిగా కోలుకోలేదని నీకు కూడా తెలుసుగా నాని. నాన్న అభి, నేను ఆవిడ ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ ఆవిడ నాతో ప్రవీణ్ బుల్బుల్లా నిశ్చితార్థం గురించి వెళ్లాలని చెప్పేసరికి అప్పుడు ఆవిడ్ని నేను ఆపలేకపోయాను. నిశ్చితార్థం? అవును, నిశ్చితార్థమే. నాకు తెలుసులే, ఇలా అనుకుని అలా పెళ్లి చూసుకునే ఈ రోజుల్లో నువ్వు ఆ తంతు గురించి మర్చిపోయావని. ఆ తంతు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఇప్పటి నుంచి ఆరంభించేశాను. ఇక అలాంటి అవసరం ఏం లేదు నాని. అంటే నా ఉద్దేశం, ఆ తంతు ఇకపై ఈ ఇంట్లో జరగబోతుంది. అదేంటి?
పెళ్లి బాధ్యతంతా నువ్వే కానీ నెత్తిన వేసుకున్నావు, మరిప్పుడు అలా ఎందుకంటున్నావు? అయ్యో నాని, నేను అంటోంది ఆ తంతు ఈ ఇంట్లో జరగదని మాత్రమే. ఎందుకంటే ఈ తంతు చేయడానికి నాకు ఇంతకంటే మంచి లొకేషన్ ఒకటి దొరికింది. నేనేం నిర్ణయించానంటే ఈ తంతు అనేది ఒక పూల్ సైడ్ పార్టీలో జరగాలని. హౌస్ దాట్? పూల్ సైడ్ పార్టీనా? సౌండ్స్ ఇంట్రెస్టింగ్. పూల్ పార్టీ వద్దు. పూల్ పార్టీ ఎలా చేస్తా? నాకు నీళ్ళంటే భయం. పైగా నాకు ఈత కూడా రాదు కదా. అయితే నువ్వు రావద్దు. ఇదే నీ పెళ్లి తంతు కాదుగా, నువ్వు వచ్చినా రాకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. అదేంటి అలా అంటారు? నా చెల్లెల తంతుకి నేను రాకుండా ఎలా ఉంటాను? పైగా బుల్బుల్కి స్వయంగా నీళ్ళంటే భయం, అందుకే తను స్విమ్మింగ్ కూడా నేర్చుకోలేదు. ఓహో, ఒకవేళ బుల్బుల్కి భయంగా ఉంటుందంటే దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇది బుల్బుల్ పెళ్లి తంతు కదా. సరేతో పని చేస్తాను, నేను ఈ ఫంక్షన్ ని పూల్ ఏరియాకి కొంచెం దూరంగా జరిపిస్తాను. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? అనవసరంగా ఎందుకు డబ్బు ఖర్చు చేస్తున్నారు? Shut up now. ఆ చోటు నాకు ఫ్రీగా ఇస్తున్నారు, అదేగా నీకు కావాల్సింది. బట్ యాక్చువల్ ఏంటంటే ఆ హోటల్ ఓనర్ నాకు చాలా పెద్ద ఫ్యాన్. తన హోటల్కి పేరు వస్తుందని తనే ఈ ఫంక్షన్ని తన హోటల్లో చేయమని అడిగాడు. పైగా తనకి ఈ ఇంట్లో సంగతులు కూడా బాగా తెలుసు. అదేంటంటే నా వైఫ్ ఉందే, తను చాలా పీసినారని తెలుసు. హీ నోస్ దాట్. అలా చూస్తున్నావేంటి నన్ను? మరేం లేదు, నీలాంటి దానికి ఎలాంటి అవార్డు ఇస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నాను ఆలియా. కమాన్ తను, మళ్ళీ నువ్వు కథని మొదటికి తీసుకురాకు. ఎస్, యూర్ రైట్. మళ్ళీ చెప్పడానికి ఏదైనా అనడానికి ఇంకేం మిగలేదు కదా ఆలియా. బట్ ఐఎమ్ షూర్ నీకు ఈ మాత్రమైనా అర్థం అయి ఉండాలి, నువ్వు నీ లైఫ్తో పాటు నా లైఫ్ని కూడా పాడు చేస్తున్నావని. అరే, నీ కారణంగానే ఆ ప్రవీణ్ బుల్బుల్ ఇప్పుడు ఒకటైపోయారు. నీకొకటి తెలుసా? వాళ్ళిద్దరూ 24 hours ఇదే ఆలోచిస్తారు, ఎలా అభిని కళ్ళజోడి ఒకటి చెయ్యాలా అని. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెయ్యాలనుకున్నా చేయలేకపోవడం. వాళ్ళని చూసి కాదు, కానీ నిన్ను చూసి మాత్రం ఒకటి తప్పకుండా అనిపిస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను అభిని కోల్పోతానని. సో కంగ్రాచులేషన్స్, నీ ఫ్రెండ్షిప్ని ఎంతో చక్కగా నిలబెట్టుకున్నావు నువ్వు. అరే, నువ్వేదో సాక్రిఫైస్ చేసావు, ఎందుకంటే ప్రవీణ్ నిన్ను ప్రేమించడం లేదని తెలుసు కనుక చేస్తున్నావు. కానీ నేనెందుకు సాక్రిఫైస్ చేయాలి? ఎందుకని? మా విషయంలో మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నావు. అండ్ నువ్వు ఒకప్పుడు నువ్వే చెప్పేదానిగా, నువ్వే పని చేసినా సరే అది కరెక్ట్ అయి ఉంటుందని, నిజమై ఉంటుందని. బట్ ఆలియా, నీకు నా మీద ఎందుకు జాలి కలగడం లేదు చెప్పు? ఎందుకని? నువ్వు ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి చేయిస్తున్నప్పుడు నా పెళ్లి మాత్రం ఎందుకు చేయించట్లేదు ఆలియా? తను నేను నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఆలియా. యు నో వాట్, నాకు నా క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయింది. ఇకపై నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యాలి, నాకేది చేయాలనిపిస్తే నేను అది చేస్తాను. ఈ లోకానికి చాటి చెప్తాను అభికి నాకు గల సంబంధం ఏంటో. ఆ కళ్ళచోడు నాకు అభికి మధ్యలో వచ్చిందని. నువ్వు అలాంటి పని చేయడానికి వీల్లేతాను. నేను చేస్తాను, నేను చేసి తీరాలి. ఎందుకో తెలుసా? నీలాగా మహాత్మురాలి కాను గనక. అలియా, నేను అభి కోసం ఏం చేయడానికైనా సిద్ధం, దేనికైనా. కానీ సాక్రిఫైస్ మాత్రం చేయలేను. అయితే సరే, నువ్వు గనక అదే చెయ్యాలనుకుంటే అలాగే చెయ్యి. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోతాను, ఒకవేళ నువ్వు చెయ్యాలనుకున్న ఈ డేర్ డెవిల్ పని వల్ల నీకు అభి అన్నయ్య దగ్గర కావడం మాట అటుంచి నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమో ఆలోచించుకో. నీ ప్రేమని పొందాలనే ఆత్రంలో నువ్వు నీ ప్రేమని దూరం చేసుకుంటున్నావేమో ఆలోచించు. స్వీట్హార్ట్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్టేజ్ అండ్ ఐ హాడ్ బీన్ ఇన్ దట్ స్టేజ్. బట్ నువ్వే అర్థం చేసుకోవాలి, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం సరైంది కాదు. నువ్వు అర్థం చేసుకోగలవు, అర్థం చేసుకో. శాశ్వతంగా అన్నీ నీకు దూరం అయిపోవచ్చు. నాకు ఇవ్వాల్సిన ఫస్ట్ కిస్ ఇవ్వకపోతే ముందే చెప్తున్నాను, అసూయ పుట్టించి ఏడిపించడం నాకు కూడా తెలుసు.